గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకొని షేర్ చేసుకొని నాకు మరింత ప్రోత్సహిస్తామని భావిస్తూ ఈరోజు 20th July 2026. ఫస్ట్ ఒక డిస్క్లైమరు. ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్నే గుర్తించండి. సో మన వార్తకి వెళ్ళక ముందు మనం ఇండెక్స్ గత ఫ్రైడే నాడు ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాము. సో దాని మూలంగా మనకు ఈరోజు యొక్క మార్కెట్ యొక్క అవగాహన మనకు తెలిసే అవకాశం ఉంటుంది. నిఫ్టీ 261 పాయింట్ పెరిగింది మన ఫ్రైడే నాడు. బ్యాంక్ నిఫ్టీ 939, సెనెక్స్ 965. సో ఫ్రైడే నాడు బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పొచ్చు. ఇండెక్స్ కొద్దిగా పెరిగింది 0.27 పాయింట్ గుర్తించండి. ఫారినర్స్ కూడా ఫ్రైడే నాడు సుమారు 375 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు అంతకన్నా ఎక్కువ బై చేశారు. 3 ఎత్తలు 108గా గుర్తించండి. బట్ యూఎస్డే నాస్డాక్ S&P 500 మూడుగా తగ్గాయి మన ఫ్రైడే నాడు. 406, 276 అది గుర్తించండి. సో దాని మూలంగా ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కూడా కొద్దిగా 10% డౌన్ ఉంది. అండ్ యుద్ధం కూడా అక్కడ బ్రహ్మాండంగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అది గుర్తించండి. సో యుద్ధ మేఘాల మధ్యలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆశ చూసి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఆలోచన గుర్తించండి. సో మీకు నిఫ్టీ ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ ప్రతి గురువారం గుర్తించండి. సో దీన్ని బట్టి వీటి యొక్క ఆ రోజుల్లో మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుందిగా గుర్తించండి. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 90 రూపీస్ చేరింది. ఇది గుర్తించండి. ఎప్పుడైతే బిలో 70 వరకు ఉంటుందో అప్పుడు మార్కెట్ సజాగా ఉన్నట్టు. సో మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. సో బ్యాన్లో ఈరోజు మొన్న నుంచి కంటిన్యూగా బ్యాన్లో ఉంది. కేఎన్ఎస్ అది గుర్తించండి. సో బ్యాన్లో ఈ విషయం ఉంటే ఫీచర్స్లో కొట్టడానికి వీలు ఉండదు. క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు. ఒక చిన్న పర్సనల్ ఒపీనియన్, చాలా ఏళ్ళ నుంచి యూట్యూబ్ పెడతాను, నేను ఇంకా మోనిటైజేషన్ కాలేదు. ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా ఒక 51 rupees ఫర్ వన్ టైం పేమెంట్ కింద మేము కోరుతున్నాను. అది మీకు వీలైతేనే ఇష్టం ఉంటేనే ఇవ్వండి. సో దీని మూలంగా ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఎటువంటి ప్రశ్న అయినా అడగచ్చు. నేను ఇక్కడ కూడా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాగా గుర్తించండి. సో ఇక్కడ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ చూద్దాము. సో ఈనాడు ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది. చాలా బ్యాంకు మంచి బ్రహ్మాండం రిజల్ట్స్ ఇచ్చాయి. అందులో కొన్ని పిఎన్బి కూడా ఆల్మోస్ట్ 3 times రిజల్ట్ ప్రాఫిట్ ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ 5,253 అది గుర్తించండి. పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు. సాక్షిలో కూడా ఆర్సిసి బ్యాంక్ కూడా 12% అప్ ఇచ్చింది, అది గుర్తించండి. ఆంధ్రజ్యోతి కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 14% అప్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ బ్యాంక్స్ రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయని గుర్తించండి. సో ఈరోజు కొద్దిగా బ్యాంక్ సెక్టర్ కొద్దిగా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 27% అప్పు, అది గుర్తించండి. ఫెడరల్ బ్యాంక్ కూడా రిజల్ట్ ఇచ్చింది, బాగుంది. 37 పాయింట్ అప్పు, అది గుర్తించండి. హెచ్సిఐ టెక్నాలజీ కూడా రిజల్ట్ ఇచ్చింది, అది కూడా బాగుంది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ఎస్ బ్యాంకు స్ట్రాంగ్ ఎఫెక్షనల్ డిమాండ్ అని ఒక వార్త వచ్చింది. ఎస్ బ్యాంకు కొద్దిగా అది అక్టివేట్ అయ్యి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ మొత్తంగా ఫండమెంటల్ కంపెనీ, బట్ పెరగడానికి కొంత టైం తీసుకునే అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాల్ కింద HDFC లైఫ్ ఇచ్చారు, లైఫ్ ఇన్సూరెన్స్, అది గుర్తించండి. అండ్ DSMC ఒక వార్త వచ్చింది. టు ఎక్స్పాండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనే కెపాసిటీ పెంచుతున్నట్టు వార్త వచ్చింది. DSM శ్రీరామ్, అది గుర్తించండి. ఇందు ప్రకారం కోటక్ బ్యాంకు రిజల్ట్ ప్రకటించింది, అది ఆల్మోస్ట్ 26% అప్లో ఉంది, గుర్తించండి. సో బ్యాంక్ అన్ని ఆల్మోస్ట్ మేజర్ బ్యాంక్స్ అండ్ రిజల్ట్ బాగానే ఉంది కాబట్టి ఈరోజు బ్యాంక్ సెక్టర్ కొద్దిగా లైమ్ లైట్ ఉండే అవకాశంగా గుర్తించండి. ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం కూడా జియో ఫైనాన్స్ మన రిజల్ట్ ఇచ్చింది. ఫ్రైడే నాడు బ్రహ్మాండంగా రిజల్ట్ ఇచ్చింది. సో చాలా కూడా పెరిగిందిగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్టీపీసీ అండ్ NPCL మీద ఒక ఎంఓ వచ్చినట్టు వార్త వచ్చింది. 20th ఉంది. సో ఈ షేర్ కూడా NTPC కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఎదాట్ హాస్పిటల్ ఒక వార్త వచ్చింది, అది విన్నింగ్ బై బిల్డింగ్ క్యాస్ట్ అని ఒక వార్త వచ్చింది, అది కూడా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద అనంతరాజు ఉంది. అండ్ CNBG 18 ప్రకారం రిజల్ట్ ఐడియా బ్యాంక్ ఇందాక చెప్పిన రిజల్ట్ ఇచ్చారు, ఐడియా బ్యాంక్ రిజల్ట్, అది గుర్తించండి. మణికంఠ ప్రకారం గేల్ కూడా ఒక ఎంఓ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది మన క్యాబిన్ నుంచి, ఇది కూడా ఈరోజు వార్తల్లో ఉండే అవకాశం ఉంది. సో ఈ వార్తలు వీటి యొక్క మెయిన్గా మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు ఈ షేరు ఈరోజు కొనడానికి వీలుందా, దీని యొక్క ట్రెండ్ ఎలా ఉందో తెలుస్తుంది. ట్రెండ్ ఆల్మోస్ట్ మీకు తెలుసు 3 trends ఉంటాయి. డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్. సో సైడ్ వేస్ మనం కొట్టడానికి వీల్లేదు కాబట్టి నేను ఇక్కడ సైడ్ వేస్ ఎప్పుడు ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం ఇండికేటర్స్ 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటేమో ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ 20 days, 50 days, 100 days, 200 days.
ఎప్పుడైతే ఈ మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్గా పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించాలి. కింద ఉంటే కొద్దిగా డౌన్ఫాల్గా అయ్యే అవకాశం ఉంది. అట్లనే ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ బిలో 30 ఉంటుందో డౌన్ ట్రెండ్, 30 to 45 మధ్య ఉంటుందో సైడ్ వేస్ కింద గుర్తించాలి. సో 30 to 45 మధ్య ఉన్నప్పుడు కొనడానికి మనం ప్రయత్నించకూడదు, ఎందుకంటే అది సైడ్ వేస్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 45 నుంచి 75 వరకు వస్తే అది అప్ ట్రెండ్గా భావించాలి. సో మనం వార్తకి వెళ్ళే ముందు మనం యొక్క సెక్టార్ చూద్దాము. ఆటో సెక్టార్స్, కన్జంప్షన్ సెక్టర్స్, ఎఫ్ఎంజీ సెక్టర్ ఎలా ఉన్నాయో. ఆటో సెక్టర్ చూస్తే మీరు చూడండి, ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆటో షేర్ పెరగడానికి ఈరోజు అవకాశం ఉంది. నెక్స్ట్ కన్జంప్షన్ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 56 ఉంది. ఇది కూడా ఈ సెక్టర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్ కొద్దిగా వీక్గా ఉందని చెప్పాలి. బిలో మూవింగ్ హౌస్ కింద ఉంది. ఆర్ఎస్ఐ కూడా 45 ఉంది, కొద్దిగా డౌన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంజీసీ కూడా కొద్దిగా డౌన్ నుంచి పెరుగుతుంది. ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా బలపడాలి 44. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 48,750 ఉంది. ఇది ఎప్పుడైతే 51,000 క్రాస్ అవుతుందో ఎఫ్ఎంజీ సెక్టర్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది. ఐటీ గత 4-5 డేస్ కంటిన్యూ పెరుగుతుంది. అయినా అది కొద్దిగా ఇప్పుడు వీక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్ఎస్ఐ ప్రకారం బాగానే ఉంది, 59 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ కావాలి. 31,982 క్రాస్ ఎంత అవుతున్నాయి, పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మెటల్ ఇండస్ట్రీ కొద్దిగా వీక్ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ కూడా 40 ఉంది, ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. మెటల్ ఇండస్ట్రీగా గుర్తించండి. ఫార్మా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుంది, గుర్తించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆర్ఎస్ఐ బలపడుతుంది. ఇది ఇక్కడ 11,298 ఉంది, 11,408. ఇంకొక 100 పాయింట్స్ పెరిగితే ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. అట్లనే సిల్వర్ బి గోల్డ్ బి డౌన్లో ఉంది, గుర్తించండి. ఆర్ఎస్ఐ 35 ఉంది. ప్రస్తుతం 205 ఉంది. ఎప్పుడైతే 225 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అట్లనే గోల్డ్ బి కూడా ప్రస్తుతం 115-160 మధ్య ఉంది. ఇది ఎప్పుడైతే 121 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఆర్ఎస్ఐ 58 ఉంది, ఆల్మోస్ట్ 24,334 ఉంది. ఇది ఎప్పుడైతే 24,396 ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ పెరిగిన తర్వాత కంప్లీట్ మూవ్మెంట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 58,520 ఉంది. ఆర్ఎస్ఐ 60 ఉంది, అప్ ట్రెండ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అది పైన ఉంది కాబట్టి నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు ఆ బ్యాంకు షేర్స్ కూడా పెరిగే అవకాశం గుర్తించారు. సెనెక్స్ కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లో ఉంది, 78,150 ఉంది. ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. ప్రతి 78,800 ఆల్మోస్ట్ క్రాస్ అయితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా కొద్దిగా పెరిగింది. ఇండియా తగ్గిన కొద్దిగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. బిలో ఉంది కాబట్టి తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్తే ఇక్కడ పిఎన్బి చెప్తున్న వార్తలో పిఎన్బి ప్రశ్న అయితే వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఐ పర్వాలేదు, 50 ఉంది. బట్ ఇది 106 ఉంది. ఎప్పుడైతే 112 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది అండ్ మూవింగ్ పైన ఉంది. ఆర్ఎస్ఐ కూడా 75 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఓవర్సోల్డ్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్ఎస్ఐ 40 బలపడుతుంది, 560 ఉంది. ఇది ఎప్పుడైతే 650 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిసిఎం శ్రీరామ్ ప్రస్తుతం 1,022 ఉంది. ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ ఉంది, 43 ఉంది. ఇక్కడ మూవింగ్ ఆల్ కూడా బిలో ఉంది, అది గుర్తించండి. 1,022 ఉంది. ఎప్పుడైతే 1,121 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీపీసీ వీక్ ఉంది, 340 ఉంది. ఆర్ఎస్ఐ కూడా 30 ఉంది, కంటిన్యూ డౌన్ఫాల్ ఉంది. ఇది ఎప్పుడైతే 365 క్రాస్ అవుతుందో అప్పుడే పెరుగుదల ఇందులో కనిపించే అవకాశం ఉంది. యథార్థ హాస్పిటల్ ప్రస్తుతం 844 ఉంది. ఇది ఆర్ఎస్ఐ 53 పర్వాలేదు. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే చేరుతుంది, సపోర్ట్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఐడిబిఐ బ్యాంకు కంటిన్యూ పెరుగుతుంది. గత 1 వీక్ నుంచి ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుందో గుర్తించండి. అనంతరాజు ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 593 ఉంది. ఆర్ఎస్ఐ కూడా 65 ఉంది. కంప్లీట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే చాలా రోజు కంటిన్యూ పెరుగుతుంది, ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ కూడా 70 ఉంది. కంప్లీట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుందో గుర్తించండి. గేల్ ప్రస్తుతం 170 ఉంది. ఆర్ఎస్ఐ 40 ఉంది, పర్వాలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుంది, 172, 173 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది.
సో ఇవి వార్తలు అండి. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు